హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను 2 ఫ్లేవర్స్తోని మోదక్ ఎలా చేయాలో చూపిస్తాను. వితౌట్ ఎనీ కోవా మిల్క్ పౌడర్ చేస్తున్నానండి. చేయడం చాలా సింపుల్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక నేను ఒక కడాయిలో 1 స్పూన్ గీ వేసుకుంటున్నానండి. గీని కొంచెం మెల్ట్ చేసుకుందాం. ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ వేస్తున్నానండి. ఈ నెయ్యిలో మిల్క్ని కొద్దిగా బాయిల్ చేసుకుందాం. ఇక 2 కప్స్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ స్వీట్ అని ఉంటుంది. మీకు స్వీట్ అని లేని మిల్క్ పౌడర్ కూడా దొరుకుతుంది. దాంట్లో మీరు షుగర్ పౌడర్ చేసుకొని వేసుకోండి. నాకు ఈ స్వీట్నెస్ సరిపోయింది. ఇప్పుడు ఈ మిల్క్లో మంచిగా మిక్సప్ చేసుకుందాం. ఇలా టోటల్గా మిక్స్ చేసుకున్నాక దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ పాల మీద మీగడ వేసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ మీరు తప్పకుండా వేసుకోండి. ఇది వేస్తే మోదక్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి, పైన లేయర్ డ్రై అయిపోకుండా వస్తాయి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొద్దిగా గట్టిగా అయింది. ఈ ప్యాన్ వేడికి అది మెల్ట్ అయ్యి మంచిగా మిక్స్ అవుతుంది మిల్క్ పౌడర్లో. ఇది మనం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కొద్ది కొద్దిగా సెపరేట్ అవుతుంది. ఓవర్ కుక్ చేయొద్దు, లేకపోతే మనం డవ్ అనేది హార్డ్ అయిపోతుంది. సో ప్యాన్ నుంచి సెపరేట్ అయినాక నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు మనం 2 ఫ్లేవర్స్లో మోదక్ చేసుకుంటాం కాబట్టి 2 పార్ట్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పోర్షన్లో నేను ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. దాన్ని మొత్తంగా మిక్స్ చేసుకుందాం. మీకు వేడిగా అనిపిస్తే స్పాచులాతో కలుపుకోండి. కొద్దిగా గోరెచ్చేయాకే మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాపర్గా మిక్స్ అయింది. ఇప్పుడు అనదర్ పార్ట్లో నేను ఇక్కడ యాపిల్ గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది టోటలీ ఆప్షనల్. నేను కలర్ కోసం వేస్తున్నాను. జస్ట్ 2 డ్రాప్స్ వేసుకోండి. దాంట్లో ఫ్లేవర్ కోసం పిస్తా ఎసెన్స్ వేస్తున్నాను. ఉంటే తప్పకుండా వేసుకోండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 డ్రాప్స్ వేసాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఫైనల్లీ ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ డవ్ కూడా రెడీ అయింది. ఇక్కడ మార్కెట్లో ఇలా మోదక్ మౌల్డ్స్ దొరుకుతాయండి. ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. దీంట్లో నేను నెయ్యి రాస్తున్నానండి. నెయ్యి రాసి పిస్తా స్టిక్ చేసుకుంటున్నాను. నెయ్యి రాసుకుంటే ఏంటంటే తొందరగా ఇది సెపరేట్ అయ్యి వచ్చేస్తుంది. ఇలా 2 బ్లాక్స్లో ఫిల్ చేసుకుంటున్నానండి. దాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా పార్ట్ అనేది మనం తీసేద్దాం. చూడండి, ఇలా మోదక్ షేప్లో వస్తుంది. ఉంది కదా సింపుల్గా. మీరు మౌల్డ్తోనే కాదు ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ బాల్ లాగా చేసుకొని దాని పైన పార్ట్ కొద్దిగా స్ట్రెచ్ చేసి ఫోర్క్తోని షేప్ ఇస్తే అది ఇంచుమించు మోదక్ లాగే ఉంటుంది. సో నేను వైట్ పార్ట్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకుంటున్నానండి. డవ్ అనేది ఎక్కువగా పెట్టుకోండి. దాన్ని ప్రెస్ చేసామంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే తీసేయండి. ఇక్కడ ఇలాచీ ఫ్లేవర్ మోదక్ కూడా రెడీ అయిపోయింది. పిస్తా అండ్ ఇలాచీ ఫ్లేవర్ మోదక్. ఇప్పుడు నేను 2 కలర్స్ కాంబినేషన్లో పెట్టుకుంటున్నానండి. ఒక బ్లాక్లో పిస్తా వేస్తాను, ఒక బ్లాక్లో ఇలాచీది వేసి 2 కలర్స్ మిక్సప్ చేసి చేస్తున్నాను.
ఎవ్రీ టైం నెయ్యితో గ్రీస్ చేసుకోండి, అప్పుడు మీకు తొందరగా అవి సెపరేట్ అయ్యి వచ్చేస్తాయి. ఇక్కడ నేను 2 ఫిల్లింగ్స్ చేశాను. చూసారు కదా, 2 కలర్స్, డ్యూయల్ కలర్స్. ఇప్పుడు ఇలాగే ఇంకొకటి కూడా ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఇలా బ్యాటర్ని రోల్ చేసుకుంటూ పెట్టుకుందాం, పైన ఒక కలర్ కింద ఒక కలర్ రావడానికి. ఈ మోదక్ 4 to 5 days వరకు మీకు సాఫ్ట్ అండ్ పైన పార్ట్ డ్రై అవ్వకుండా చాలా బాగుంటాయి, ఎందుకంటే మనం మళ్ళీ వేసి కలిపాం కాబట్టి. ఎక్కువ డవ్ పెట్టుకొని ప్రెస్ చేసుకోండి, అప్పుడు ఈ షేప్ అనేది అది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ స్వీట్కి మనకి ఏ కోవా అవసరం లేదు, ఓన్లీ మిల్క్ పౌడర్ ఉంటే మనం 2 ఫ్లేవర్స్ చేసుకోవచ్చు. అండ్ దట్ టు డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. వినాయకుడికి మోదక్ అంటే ఇష్టం కదా, సో ఇలా మీరు ప్రిపేర్ చేసి గణేశునికి నైవేద్యంగా పెట్టండి. ఒకసారి తప్పక ట్రై చేయండి, సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇలాచీ ఫ్లేవర్ మోదక్ చాలా బాగుంది, అండ్ పిస్తా అయితే ఇంకా బాగుంది. ఉంటే తప్పక పిస్తా ఎసెన్స్ వేసుకొని చేయండి. మీకు చాక్లెట్ ఫ్లేవర్ మోదక్ తినాలంటే ఇదే మిల్క్ పౌడర్లో కొద్దిగా కోకో పౌడర్ వేసుకోండి, అదే చాక్లెట్ మోదక్. పిల్లలైతే చాక్లెట్ కాబట్టి చాలా యమ్మీగా తింటారు. సో ఐ హోప్ టుడేస్ రెసిపీకి మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా సంధ్యాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.